హెయిర్ కట్తో నా లుక్ ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీగా తయారవుతుందా, లేకపోతే ఇంకా వర్స్ట్ అయిపోతుందా? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ వీడియో. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది మీకు షేర్ చేయబోతున్నాను. సో క్రిస్మస్ సంక్రాంతి వచ్చిందంటే నేను ఎక్కువ షాపింగ్ వీడియోస్ షేర్ చేస్తా, వ్లాగ్స్ అనేవి చాలా తక్కువ షేర్ చేస్తూ ఉంటా. సో అలాంటి ఒక ఆణిముత్యం ఈరోజు బయటికి రాబోతుంది, అదే ఒక వ్లాగ్ అనమాట. సో వ్లాగ్తో మీ ముందుకైతే రాబోతున్నా. ఈరోజు వ్లాగ్ కంటెంట్ అయితే ఏంటంటే న్యూ ఇయర్ వస్తుంది కదా, సో కొత్త లుక్ని ట్రై చేద్దాం అనుకుంటున్నా. వర్కౌట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా నాకైతే తెలీదు. సో ఆ లుక్ ఏంటి అనేది చూసేద్దాము. సో న్యూ ఇయర్కి ఇంకా చాలా టైం ఉంది కదా, ఎందుకు ఇప్పటి నుంచి ఆ వయసు అనుకుంటున్నారా? సో చాలా టైం ఉంది, బట్ ఏంటంటే ముందుగా ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో ఫ్యామిలీ ఫంక్షన్. న్యూ ఇయర్కి ఎలాగా కొత్త లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కదా, సో ఎలాగా ముందు ఫంక్షన్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ట్రై చేస్తే ఒకవేళ సెట్ కాకపోయినా న్యూ ఇయర్ టైంకి కొంచెం సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. సో ఆ లుక్ ఏంటంటే హెయిర్ రిలేటెడ్ లుక్ అనమాట. హెయిర్ స్టైల్ కొత్తగా చేంజ్ చేయబోతున్నా. హెయిర్ స్మూత్నింగ్ చేసిన తర్వాత లుక్ని ఇంతవరకు చేంజ్ చేయలేదు కదా, అందుకని చాలా వరకు నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాక కూడా కొంతమంది బాగా నచ్చాయని చెప్పారు. చాలా వరకు వీడియోస్లో అందరూ చాలా బాగుంది, మీకు సెట్ అయిందని చెప్పారు. కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం చాలా బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు, నీకు అస్సలు సెట్ కాలేదు, నీ ఫేస్ అంతా పాడైపోయిందని ఇలా చాలా రకాలుగా నన్ను తిట్టారు. సో ఈ లుక్ నాకు పాజిటివ్ కామెంట్స్ని ఇస్తుందా లేకపోతే నెగిటివ్ రివ్యూస్ని ఇస్తుందా, సో చూద్దాము. అండ్ ఈరోజు నేను వెళ్ళబోతున్నా, మా ఇంటి దగ్గరలో ఉన్న పార్లర్కి వెళ్ళబోతున్నా. మాధవధారలో ది వైజాగ్ హెయిర్ కంపెనీ అని ఒక కొత్త సెలూన్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళకి ఆల్రెడీ ఇంతకు ముందు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఐ థింక్ దిస్ ఇస్ దేర్ సెకండ్ బ్రాంచ్. సో ఇక్కడే ఉందని మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. సో చలో లెట్స్ గో. ఈ పార్లర్ ఎలా ఉండబోతుందో, నా హెయిర్ పైన వీళ్ళు ఎలాంటి ప్రయోగం చేస్తారో, ఈ హెయిర్ కట్తో నా లుక్ ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీగా తయారవుతుందా లేకపోతే ఇంకా వర్స్ట్ అయిపోతుందా, సో నాకైతే అస్సలు ఐడియా లేదు. సో చలో నాతో పాటు ఒక ఎక్సైట్మెంట్తో చూసేద్దాము ఎలా ఉండబోతుంది ఏంటి అని. సో లెట్స్ గో, చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం, అలాగే వైజాగ్లో షాపింగ్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటా. సో అదనమాట. చలో చలో చలో, ఇంకా లేట్ అయిపోతుంది. నాకు 11:20కి అపాయింట్మెంట్ ఉంది, ఆల్రెడీ ఇట్స్ 11:10 అయిపోయింది. అర్జెంట్గా స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ గో. ఫైనల్లీ నేనైతే ది వైజాగ్ హెయిర్ కంపెనీకి వచ్చేసాను. అడ్రస్ అయితే ట్రేస్ చేయడం సూపర్ ఈజీ తెలుసా. నేను మాధవధార బ్రాంచ్కి వచ్చాను, ఇది రీసెంట్గా ఓపెన్ అయిందనమాట. సో అడ్రస్ ట్రేస్ చేయడానికి ఎంత ఇబ్బంది అవుతుందో ఏంటో అనుకున్నాను. సో ఇది చాలా రోడ్ పైనే ఉంటుంది మనకి. సో చుట్టూ లొకేషన్ అంతా మీకు చూపిస్తున్నాను. మాధవధారలో ఈస్ట్ పార్క్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో చలో మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో వైజాగ్ హెయిర్ కంపెనీకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం సర్వీస్ నేను ఇక్కడ చేయించుకోవడం ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కూడా తెలీదు. అండ్ హోప్ఫుల్లీ నేనైతే పేరు చూసి వచ్చాను, హెయిర్ కంపెనీ కదా, సో హెయిర్ రిలేటెడ్ సర్వీస్ కాబట్టి నాకు ఒక కొత్త లుక్ కావాలి అనిపించింది, కొంచెం డిఫరెంట్ లుక్ కావాలని చెప్పి హెయిర్ కంపెనీకి వచ్చాను. హెయిర్ రిలేటెడ్ సర్వీస్ కదా, స్కిన్ పైన హెయిర్ పైన కొంచెం ఏమైనా ప్రయోగాలు చేసేటప్పుడు ఒక ప్రొఫెషనల్ పార్లర్కి వెళ్తే మనం చాలా సేఫ్గా ఉంటామా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్కిన్కి మనం ఏమన్నా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మనకి లైక్ ఒక 2-3 months పడుతుంది స్కిన్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి. అలాగే హెయిర్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఆ హెయిర్ గ్రో అయ్యే వరకు కూడా మన ఫేస్ అంతా కూడా పాడైపోతుంది. సో అందుకని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు. సో రివ్యూస్ చూశాను ది వైజాగ్ హెయిర్ కంపెనీ. దీనికి ఆల్రెడీ 2 బ్రాంచెస్ ఉన్నాయి. నేనైతే ఒక బ్రాంచ్ అనుకున్నాను, ఇది సెకండ్ బ్రాంచ్ అనుకున్నాను, కానీ ఇది థర్డ్ బ్రాంచ్ అంట. సో మా ఇంటికి దగ్గరలో ఉన్న ప్రొఫెషనల్ సెలూన్ ఏమైనా ఉందా అని చెప్పి సర్చ్ చేస్తుంటే నాకు ఇది గూగుల్లో చూపించింది అనమాట, ది వైజాగ్ హెయిర్ కంపెనీ. సో ఇది వాళ్ళ థర్డ్ బ్రాంచ్ అంట. 2 branches ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి. అండ్ లోపల అంబియన్స్ అంతా కూడా సూపర్ ఆసమ్ ఉంది. ఇదంతా లాంజ్ అనమాట. అండ్ ఇక్కడ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే స్టాఫ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇదంతా కూడా మనకి హెయిర్ కట్, థ్రెడ్డింగ్, వాటి రిలేటెడ్ ఏరియా అనమాట ఈ క్యాబిన్ అంతా కూడా. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు మిర్రర్లో నోటీస్ చేసినట్టయితే మనకి కిడ్స్ కోసం అని చెప్పి స్పెషల్ ఎరీనా ఉందన్నమాట. సో మదర్స్ ఎప్పుడన్నా మనం పార్లర్ సర్వీస్ కోసం వస్తే పిల్లల్ని ఇంట్లో ఉంచలేక తీసుకొస్తాం కదా, సో పిల్లలు ఇంకా ఎప్పుడు వెళ్తాం అని చెప్పి వాళ్ళు టైంపాస్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇదొక కిడ్స్ ఎరీనా లాగా అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది కదా. సో కిడ్స్ కూడా ఈ ఏరియా చూస్తే చాలా అట్రాక్ట్ అవుతారు అండ్ మన వైపుకి అయితే అస్సలే రారు. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాస్తంత డౌట్తో వచ్చిన అక్కడ క్వెటేషన్స్ అన్నీ కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ని ఇచ్చాయి నాకు. సో లెట్ యువర్ హెయిర్ టెల్ యువర్ స్టోరీ. సో నిజమే కదా, మనం హెయిర్ స్టైల్ ఏదైనా సరే, హెయిర్ స్టైల్ కానీ థ్రెడ్డింగ్ కానీ ఏదైనా చేయించుకునేటప్పుడు అది బాగుంటే ఎంతమంది అడుగుతారో, అబ్బా ఎక్కడ చేయించుకున్నావు అని. స్పాయిల్ అయినా కూడా అంతకన్నా ఎక్కువ మంది అడుగుతారు, ఎక్కడ చేయించుకొచ్చావు ఇలా అయింది అని. సో నిజమే, లెట్ యువర్ హెయిర్ టెల్ ద స్టోరీ, వెదర్ ఇట్ ఇస్ ఐబ్రోస్ ఆర్ హెయిర్ కావచ్చు, ఏదైనా సరే. పార్లర్ కోసం సర్వీస్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా. సో నా థ్రెడ్డింగ్ చేయించుకునేటప్పుడు నా స్టోరీ ఏంటంటే, ఒక రిపీటెడ్ స్టోరీని నేను కొత్తగా వెళ్ళే ప్రతిసారి రిపీట్ చేస్తూ ఉంటాను. నాకు ఐబ్రోస్కి మధ్యలో హెయిర్ అనేది కొంచెం లాస్ అయిందనమాట అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. సో దానివల్ల అందరూ ఏం చేస్తుంటారు, ఎక్కడి వరకు అయితే నాకు హెయిర్ లాస్ ఉందో అక్కడి వరకు ఆబ్వియస్గా హెయిర్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటారు కదా, థ్రెడ్డింగ్లో హెయిర్ కట్ చేస్తూ ఉంటారు కదా. సో దానివల్ల నాకు చాలా పల్చగా అయిపోతుంది అనమాట ఐబ్రోస్. నాకు అలా ఇష్టం ఉండదు, నాకు ఐబ్రోస్ కొంచెం థిక్గా ఉంటే ఇష్టము. సో అందుకని చెప్పి అక్కడి వరకు కట్ చేయొద్దు, ఎడ్జెసే తీయండి, ఎక్స్ట్రాస్ తీయండి, నేను మధ్యలో అంతా హెయిర్ ఫిల్ చేసుకుంటాను అని చెప్పాను. సో ఐబ్రోస్ చేయించుకున్న, స్కిన్ పైన ఏమైనా సర్వీసెస్ చేయించుకున్నా, హెయిర్ రిలేటెడ్ సర్వీసెస్ చేయించుకున్నా కొంచెం ఒక చిన్న భయం అనిపిస్తూ ఉంటుంది. లైక్ ఓకేనా, లేదంటే ఏదైనా ఇబ్బంది అవుతుందా, అంతా కరెక్ట్గానే చేస్తారా, మళ్ళీ నా ఫేస్ సెట్ అవ్వడానికి చాలా టైం పడుతూ ఉంటుంది అన్న ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది అనమాట నాకు ఎవ్రీ టైమ్ వెన్ ఐ విజిట్ అ న్యూ పార్లర్. సో ఒక 2 సార్లు అలవాటు అయిన తర్వాత ఇట్ వుడ్ బి లైక్ ఇట్స్ ఓకే అనిపిస్తుంది. సో అలా అనిపించింది. మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా లేదా చెప్పండి. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ తన పేరు నేను అడగడం మర్చిపోయాను, బట్ షీ వాజ్ టూ గుడ్ ఇన్ థ్రెడ్డింగ్ అనమాట. సో నేను భయపడినట్టుగా కాకుండా తనైతే చాలా బాగా థ్రెడ్డింగ్ చేసింది. బ్యూటిషియన్ కోర్సు బేసిక్స్ తెలిసిన వాళ్ళు కూడా ఫేషియల్ లాంటి సర్వీసెస్ కొంతవరకు మేనేజ్ చేయగలరు, బట్ థ్రెడ్డింగ్ అలా కాదు. సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ అయితేనే చేయగలరు. అండ్ చాలా బాగా చేసింది నాకు థ్రెడ్డింగ్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు ఇంత భయపడుతున్నానంటే, 1-2 సార్లు నేను థ్రెడ్డింగ్కి వెళ్ళేటప్పుడు లైక్ వాళ్ళు నాకు ఓవర్గా హెయిర్ అనేది థ్రెడ్డింగ్ చేసేయడము, ఒకరైతే చాలా సన్నగా మొత్తం ఒకవైపు అంతా లేకుండా కట్ చేసేసారనమాట. సో అలాంటి టైంలో ఏమైందంటే, హెయిర్ మళ్ళీ కంప్లీట్గా రీగ్రో అయ్యే వరకు కూడా నేను అసలు బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది. ఒకసారి మీరే ఆలోచించండి, హాఫ్ ఆఫ్ ది హెయిర్ ఫుల్గా ఉండి హాఫ్ ఆఫ్ ది హెయిర్ చాలా వరకు మొత్తం ఒక 1/10 పార్ట్ ఉంది, మిగతాదంతా కట్ అయిపోయిందంటే ఎలా ఉంటుంది. సో నా పరిస్థితి అలా ఉండిందనమాట. ఒక పార్లర్లో నాకు అటువంటి ఎక్స్పీరియన్స్ దొరికింది. సో అందుకే చాలా భయపడుతూ ఉంటాను. అండ్ ఎనీవేస్ థ్రెడ్డింగ్ నాకు చాలా బాగా జరిగింది. థ్రెడ్డింగ్ అయ్యాక నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సర్వీస్. నేనైతే ఫేషియల్ సర్వీస్ చేయించుకోబోతున్నాను. సో ఫేషియల్ అలాగా ఫంక్షన్ ఉంది కదా, సో అందుకని చెప్పి ఫేషియల్ అయితే చేయించుకుంటున్నా. నేను ఎప్పుడు ఫేషియల్ చేయించుకున్నా లోటస్ నాకు బ్రాండ్ ఎక్కువ సెట్ అవుతుంది అనమాట. నాకు లోటస్ కావాలంటే అదే చేశారనమాట. అండ్ ఇదంతా కూడా మనకి క్యాబిన్, ప్రైవేట్ క్యాబిన్స్ ఉంటాయి. సో మనకి లైక్ స్పేస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే ప్రైవేట్గా ఇలా క్యాబిన్స్ లేకుండా నార్మల్గా థ్రెడ్డింగ్కి దానికి జస్ట్ ఒక వాల్ యాడ్ అయ్యేలాగా ఉంటుంది అంతే. సో అలాంటప్పుడు కొంచెం మనం ఫేషియల్ చేయించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ మాత్రం అలా లేదు, చాలా మంచిగా ప్రైవేట్ క్యాబిన్ ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఫేషియల్ సర్వీస్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ మై బిఫోర్ లుక్ అనమాట. ఫేషియల్ సర్వీస్కి ముందు నా లుక్ అయితే ఇలా ఉంది. అండ్ ఏ ఫేషియల్కైనా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మసాజింగ్ అనమాట. సో చాలా రిలాక్సింగ్గా ఉందన్నమాట. మసాజింగ్ అయితే చాలా చాలా బాగుంది. మనం బాడీ రిలాక్స్ అవ్వాలి మసాజ్కి వెళ్ళేటప్పుడు, ఫేషియల్కి వెళ్ళేటప్పుడు. అండ్ చాలా చాలా బాగా చేశారు మసాజింగ్ అంతా కూడా. సో నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ మసాజ్ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఏమంటారంటే ఫేషియల్ వల్ల మనకి మంచి రిలాక్సేషన్ అయిపోతుంది. అండ్ సర్క్యులేషన్ వల్ల మన ఫేస్ వల్ల గ్లో రావడానికి మెయిన్ రీజన్ ఆ క్రీమ్స్ అన్నిటికన్నా కూడా మసాజ్ అనమాట. ఆ క్రీమ్స్తో పాటు ఈ మసాజ్ సరైన స్ట్రోక్స్ ఇచ్చి మసాజ్ చేయగలిగితే మనకి బాగా మంచి రిలాక్సేషన్ వచ్చి మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన ఫేస్లో ఒక గ్లో వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫేషియల్ గ్లో. అంతేగాని ఊరికే ఏవేవో భయాలు పెట్టుకోవద్దు. అయితే మాత్రం బాడీ మంచిగా రిలాక్స్ అయింది. అండ్ ఫేషియల్ సర్వీస్ కోసం వీళ్ళకి నేను 9/10 ఇవ్వచ్చు. అండ్ ఆఫ్టర్ ఫేషియల్ సర్వీస్ ఇదనమాట నాకు వచ్చిన న్యాచురల్ గ్లో ఇది. సో చూడండి, ఇందాకటికి ఇప్పటికీ మీరే కంపేర్ చేసి ఉండొచ్చు. ఇందాక నాకు అంతా కూడా మేకప్ అది ఉంది కదా, సో అదంతా రిమూవ్ చేసేసి
ఇప్పుడు ఇదంతా కూడా న్యాచురల్‌గా ఉందనమాట నా స్కిన్ అయితే చాలా బాగా గ్లో అవుతుంది. అండ్ థ్రెడ్డింగ్ కన్నా కూడా నాకు ఫేషియల్ సర్వీస్ ఇంకా బాగా నచ్చేసింది. సో, ఐయామ్ వెరీ హ్యాపీ, వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ సర్వీస్. ఇందాక నేను వైజాగ్ హెయిర్ కంపెనీ బోర్డ్ చూసినట్టయితే ఇది రీసెంట్‌గా లాంచ్ చేశారనమాట. సో, అక్కడ ఏంటంటే మనకి నవంబర్ 30th వరకు కూడా 50% ఆఫ్ అనేది పెట్టారు బోర్డ్. నాకు ఏమనిపించిందంటే లైక్ సర్వీస్ అంతా కూడా నాకు బాగా నచ్చింది అనిపించిన తర్వాతే నేను వాళ్ళ మేనేజర్‌తో మాట్లాడాను. లైక్ మనం ఇలా వీడియో షేర్ చేస్తున్నాము సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. మన ఛానల్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఈ 50% ఆఫ్ని ఏమైనా ఎక్స్టెండ్ చేయగలరా అని అడిగాను. సో వాళ్ళు ఏమన్నారంటే చాలా హ్యాపీ అయ్యారనమాట. డెఫినెట్గా వాళ్ళు 50% ఆఫ్ అనేది December 31st వరకు, న్యూ ఇయర్ ఆఫర్గా December 31st వరకు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. ఎవరైతే మన వీడియోని వచ్చి చూపిస్తారో, సో సర్వీస్ కోసం వచ్చేవాళ్ళు మన వీడియోని చూపించినట్టయితే మీకు అన్ని సర్వీసెస్ పైన 50% ఆఫ్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ టైం ఇలా 50% ఆఫ్లో మన ఛానల్ వీడియో చూపించి సర్వీస్ చేయించుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కూడా మీకు సర్వీస్ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా ఒక మెంబర్షిప్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. 1 ఇయర్కి మెంబర్షిప్ కార్డు 1000 రూపీస్ అనమాట. సో మీరు ఆ మెంబర్షిప్ కార్డు తీసుకొని మీరు హ్యాపీగా 1 ఇయర్ వరకు ఏ సర్వీసెస్ అయినా 50% ఆఫ్లో అయితే చేయించుకోవచ్చు. ఈ మెంబర్షిప్ కార్డ్ ఐడియా ఇదేం కొత్త కాదు, చాలా వరకు మనం వినే ఉంటాము. బట్ ఏంటంటే మెంబర్షిప్ కార్డులో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే సర్వీసెస్ 50% ఆఫ్లో ఉంటాయి. కానీ వీళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే సింగిల్ మెంబర్షిప్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మన మెంబర్షిప్ మనం ఒక కాంటాక్ట్ నెంబర్తో రిజిస్టర్ చేసి ఉంటాం కదా, ఆ కాంటాక్ట్ నెంబర్ చెప్తే చాలు మన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే ఆ మెంబర్షిప్ని యూటిలైజ్ చేసుకుని 50% సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సూపర్ కదా. అండ్ ఇది ఎలాగో యూనిసెక్షువల్ పార్లర్ కాబట్టి మనకి లేడీస్తో పాటు జెంట్స్ కూడా, మన ఇంట్లో హస్బెండ్స్ కానీ బ్రదర్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరున్నా సరే ఈ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను పెడిక్యూర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కట్ అనమాట. మెయిన్ మనం వచ్చింది ఇందుకే కదా, హెయిర్ కట్ అయితే చేయించుకోబోతున్నా. అండ్ నేను అడిగాను నా హెయిర్ అయితే కండిషన్ ఇలా ఉంది, సో ఏంటి ప్రజెంట్ ఏదైతే బాగుంటుంది, నాకు కొంచెం స్మూతనింగ్ తర్వాత వాల్యూమ్ తగ్గింది, సో వాల్యూమ్ కొంచెం బాగా కనిపించేలా నాకు హెయిర్ కట్ కావాలని చెప్తే వాళ్ళు నాకు బటర్ఫ్లై కట్ సజెస్ట్ చేశారనమాట. సో చూడండి హెయిర్ కండిషన్ ఇలా ఉంది. సో ఆఫ్టర్ కటింగ్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మరి. సో ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేసేస్తున్నారు. సో హెయిర్ వాష్ చేసిన తర్వాత మనకి హెయిర్ కట్. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు పార్లర్స్లో మనకి హెయిర్ వాష్ కంపల్సరీ కదా, ఎందుకంటే మనం బయట నుంచి వస్తాము, మనకి హెయిర్కి పొల్యూషన్ అది ఉంటుంది. సో దానివల్ల మనకి హెయిర్ వాష్ చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనమాట హెయిర్, మన లుక్ అంతా కూడా. సో షాంపూ అండ్ కండిషనర్తో వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో హెయిర్ ఎప్పుడైనా వెట్గా ఉన్నప్పుడే మనకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో హెయిర్ ట్రిమ్మింగ్ కానీ కటింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది కదా. సో నాకు బటర్ఫ్లై కట్ కోసం అని చెప్పి లేయర్స్ లాగా హెయిర్ తీసి దాన్ని కట్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి సర్వీస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ఢిల్లీ అనమాట. ఢిల్లీ నుంచి కోర్స్ చేసి వచ్చి అందరూ కూడా చక్కగా మనకి సర్వీస్ అయితే ఇస్తున్నారు. సో చాలా మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, మనకి ఏ సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో హెయిర్ కట్ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నాకు బ్లో డ్రై చేస్తున్నారనమాట. సో ఎలా వస్తుంది ఏంటి అనే ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది నాకు. సో బ్లో డ్రై అయ్యేంత వరకు కూడా మనకి ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది తెలియదు కదా. సో ఫస్ట్ అయితే నేను నిజంగానే భయపడ్డాను సీరియస్లీ. థ్రెడ్డింగ్ అప్పుడు ఇంకా హెయిర్ కట్ అప్పుడు ఈ రెండింటికి భయపడ్డాను. పెడిక్యూర్ ఇంకా ఫేషియల్కి అంత భయపడలేదు, కానీ థ్రెడ్డింగ్ ఇంకా హెయిర్ కట్ ఈ రెండు స్పాయిల్ అయితే మన లుక్ అంతా పాడైపోతుంది కదా. సో అందుకని చెప్పి భయపడ్డాను. సో ఫైనల్లీ నా హెయిర్ కట్ చూడండి ఎలా వచ్చిందో. సో బ్లో డ్రై చేసేటప్పుడు మనకి హెయిర్ అనేది సెట్ చేస్తారు కదా, ఈ సెట్టింగ్లో మన హెయిర్ కట్ ఎలా ఉంది అనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఈ సెట్టింగ్ వల్ల. సో అందుకని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మనకి నాకు హెయిర్ అయితే బాగా లాస్ అయింది స్మూతనింగ్ తర్వాత. సో జనరల్గా ఉంటుందంట ఇది. నేను అడిగాను ఎందుకు ఇలా హెయిర్ నాకు బాగా లాస్ అవుతుంది అని చెప్పి. నాకు హెయిర్ స్మూతనింగ్ చేసేటప్పుడు వాళ్ళు మ్యాట్రిక్స్ ఆప్టికేర్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయమని చెప్పారు. సో తినేమన్నాడంటే లైక్ అందరికీ ఆ షాంపూయే సెట్ అవ్వాలని లేదు, మీకు ఒకవేళ అది సెట్ కాకపోతే లారియల్ ట్రై చేయండి అని చెప్పాడు. అండ్ తను కూడా నాకు లారియల్తోనే షాంపూ చేశాడనమాట. సో మీరు నిజంగా నమ్ముతారో లేదో, ట్రస్ట్ మీ గైస్, అసలు ఆ షాంపూ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇంటికి వెళ్ళి హెయిర్ అది జస్ట్ ఇలాగ కోమ్ చేసుకుంటాను కదా, నాకు అస్సలు ఒక్క హెయిర్ స్ట్రాడ్ కూడా పోలేదు, అసలు హెయిర్ ఊడలేదనమాట. అంటే అప్పుడు నాకు అర్థమైంది హెయిర్ స్మూతనింగ్ తర్వాత షాంపూ మనకి సెట్ కాకపోతే మనకి హెయిర్ ఫాల్ అవుతుందని. నాకు ఈ విషయం తెలుసు, అంటే
మనం సల్ఫేట్ ఫ్రీ షాంపూస్, పారాబెన్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ యూజ్ చేయాలి. అవి యూజ్ చెయ్యకపోతే మనకి హెయిర్ ఫాల్ అవుతుందని తెలుసు. అది యూజ్ చేశాక కూడా వాటిల్లో మనకి సెట్ కాని షాంపూస్ ఉంటాయని నాకు అప్పుడే తెలిసిందనమాట. సో అక్కడ అర్థమైంది వాళ్ళ ప్రొఫెషనాలిటీ. అండ్ చాలా చాలా బాగా హెయిర్ కట్ అయితే చేశారు అండ్ హెయిర్ సెట్ చేశారు. సో ఇది వీళ్ళ దగ్గరికి నేను కొంచెం ముందు వచ్చుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే నా హెయిర్ ఆల్రెడీ ఇప్పటికే చాలా లాస్ అయింది, హెయిర్ లాస్ అయింది నాకు. సో కొంచెం ముందు వచ్చుంటే బాగుండేది. ఈ సజెషన్ నాకు చాలా బాగా యూజ్ అయ్యేది అనిపించింది నాకు. సో నేను ఫైనల్లీ లారియల్కి షిఫ్ట్ అయిపోదామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో తను చెప్పిన సజెషన్ నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే నాకన్నా మా వారు ఎక్కువ టెన్షన్ అయ్యారనమాట. ఎక్కడ చూసినా నా హెయిర్ ఇలా ఊడిపోతూ ఉండేది. సో ఫైనల్లీ నా హెయిర్ అయితే మాత్రం కొంచెం సేవ్ అయిందని చెప్పుకోవాలి ఇక్కడికి వెళ్ళడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ది వైజాగ్ హెయిర్ కంపెనీ. సో ఈ బటర్ఫ్లై కట్లో ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ తీసి చక్కగా వాటిని సెట్ చేసి స్టైల్ చేస్తున్నారు. ఆఫ్టర్ స్టైలింగ్ ఎలా ఉంటుంది, ఫైనల్ లుక్ అనేది తెలుసుకోవాలని నాకైతే మంచి ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే నాకు ముందు బిఫోర్ స్మూతనింగ్ నాది సెమీ కర్లీ హెయిర్ అనమాట, ఒక టైప్ ఆఫ్ వేవీ హెయిర్. సో దానికి నాకు స్టెప్ కట్ అనేది చాలా బాగా సెట్ అయ్యేది, ఒక మంచి బౌన్సీ లుక్ ఇచ్చేది. లెట్స్ సీ ఈ స్ట్రెయిట్ హెయిర్కి ఆల్మోస్ట్ బటర్ఫ్లై కట్ కూడా అలాగే ఒక స్టెప్ కట్ లాగా ఉంటుంది అనమాట. సో చూస్తే ఎలా ఉంటుంది ఏంటి, స్ట్రెయిట్ హెయిర్ పైన నాకు సెట్ అవుతుందా లేదా అనేది చూడాలన్నమాట. సో ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ అసలు నాకు ఈ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఫ్రంట్కి నాకు చిన్న బ్యాంగ్స్ లాగా కావాలని చెప్పాను. సో దట్ నాకు చూసారు కదా హెయిర్ ఎంత పల్చగా అయిపోయిందో, హెయిర్ ఎంత ఈ స్కాల్ప్ థిన్నింగ్ నాకు ఇంతకు ముందు అసలు ఎప్పుడు ఇలా నేను ఫేస్ చేయలేదన్నమాట. సో అందుకని చెప్పి ఫ్రంట్ హెయిర్ నాకు కొంచెం లుక్ బాగుండేలాగా నాకు బ్యాంగ్స్ కావాలని చెప్పాను. అదే సెట్ చేస్తున్నారు. అని ఇలా సెట్ చేసి పెట్టి వెళ్ళాడు. ఫస్ట్ అయితే అసలు నాకు సెంటర్ పాపిడి ఎప్పుడూ అలవాటు లేదు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో 2 జడలు వేసుకున్నప్పుడు అలవాటు. సో నాకు ఇది చూడగానే అసలు నాకు సెట్ అయిందా లేదా, ఏమవుతుంది నా హెయిర్, అసలు నేనే ఊరికే పాడు చేసుకుంటున్నానా అనిపించింది. సో తనకు చెప్పాను నాకు ఇలా వద్దు, నాకు సైడ్ పాపిడి తీయండి అని చెప్పి. సో ఓకే వచ్చి సెట్ చేస్తానని చెప్పాడు. సో సెట్ చేసి పెట్టాక దిస్ ఇస్ ద లుక్ అనమాట. లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు ఓకే నాకు సెట్ అయింది, నా హెయిర్ మళ్ళీ పాత లుక్ వచ్చింది అనిపించింది నాకు. సో నాకు ఎందుకో ఎన్ని హెయిర్ స్టైల్స్ మార్చినా నాకు ఈ స్టెప్ కట్ హెయిర్ స్టైలే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. సో అందులోనూ నా హెయిర్ ఇంతకుముందు చాలా థిక్గా ఉండేది. సో ఆఫ్టర్ కోవిడ్ నా హెయిర్ కొంచెం స్కాల్ప్ కొంచెం తగ్గిందనమాట, వాల్యూమ్ కొంచెం తగ్గింది. సో స్మూతనింగ్ తర్వాత అది ఇంకా బాగా ఎక్కువ తగ్గిపోయింది. సో దానివల్ల నా హెయిర్ నాకే కొత్తగా, నా ఫేస్ నాకే ఇంత తక్కువ హెయిర్తో, తక్కువ వాల్యూమ్ ఉన్న హెయిర్తో నా ఫేస్ నాకే కొత్తగా అనిపించేది. సో ఫైనల్లీ నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నా హెయిర్ కట్. సో మీరు చెప్పండి నాకు ఏ లుక్ బాగుంది, అసలు నాకు ఈ స్ట్రైటన్ లుక్ బాగుందా లేకపోతే ముందున్న లుక్ బాగుందా, స్ట్రైటనింగ్లో నాకు స్టెప్ కట్ కాకుండా ప్లెయిన్ కట్ బాగుందా, లేదంటే ముందు వేవీ లుక్ బాగుందా, లేకపోతే స్ట్రైటన్ అండ్ దిస్ బటర్ఫ్లై కట్ లుక్ బాగుందా, ఏది బాగుంది అనేది నాకు సజెస్ట్ చేయండి కామెంట్స్లో. నాకైతే ఇది నచ్చింది. సో ఏది బాగుంది అనేది మీరు కూడా సజెస్ట్ చేయండి. ఫైనలీ బ్యాక్ విత్ మై న్యూ లుక్. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వచ్చాను, వచ్చిన తర్వాత ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోయింది, 3 o'clock అయిపోయింది, 3:15, 3:30 అయిపోయింది. నేను సర్వీసెస్ అన్నీ కంప్లీట్ చేయించుకొని వచ్చేసరికి ఇంకా లంచ్ కూడా చేయలేదు, హడావిడిగా లంచ్ చేసేసి ఇంకా నాకు అసలు టైం లేదనమాట. ఇంకా నాకు నిన్న వీడియో ఎండ్ చేయడానికి అయితే టైం లేదు. సో యా దిస్ ఇస్ మై ఫుల్ లుక్ అనమాట. ఇది నా న్యూ హెయిర్ స్టైల్, న్యూ లుక్. ఎలా ఉంది చెప్పండి, మీరే కామెంట్స్లో షేర్ చేయండి. స్ట్రైట్ హెయిర్తో నాకు ఆ లుక్ బాగుందా లేదంటే ఈ కొత్త లుక్ బాగుందా, ఏది బాగుంది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోబోతున్నాము, ఫంక్షన్కి వెళ్ళబోతున్నానని చెప్పాను కదా. సో ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోబోతున్నా. అండ్ ఈ కుర్తీ వచ్చేసి నేను రీసెంట్గా ఇక్తారా సారీస్లో వీడియో చేశాను కదా, సో అక్కడ తీసుకున్న కుర్తీ అనమాట. సో నాకైతే సూపర్గా నచ్చేసింది. ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ కుర్తీ, మంచి షైన్ ఉంటుంది. అండ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. సో చూసారు కదా చాలా బాగుంది కదా వర్క్, నాకైతే వర్క్ అది కూడా చాలా బాగా నచ్చింది. సో యా అండ్ ఇది వాళ్ళ వీడియో. అయితే నెక్స్ట్ వీడియోలో వీలైతే తప్పకుండా నేను ఫంక్షన్ బ్లాగ్ కొంచెం చిన్న బిట్స్ అన్నా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎవరైనా ఎన్ఏడి, గోపాలపట్నం ఈ ఏరియాస్లో దగ్గరలో ఉంటే కనుక యూ డెఫినెట్లీ గో అండ్ విజిట్ వైజాగ్ హెయిర్ కంపెనీ. సో మీకు మంచి ఆఫర్స్, చాలా బాగా ఒక రీజనబుల్ ప్రైస్లో మీరు బెస్ట్ సర్వీస్ అయితే తీసుకుంటారు. ఇట్స్ అ ప్రామిస్. నేను ఈ సర్వీస్ అంతా చేయించుకున్న తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ బ్యూటీ సర్వీసెస్తో పాటు వైజాగ్ అకాడమీ కూడా వీళ్ళు రన్ చేస్తున్నారనమాట. అంటే బ్యూటీషియన్ అకాడమీ కోర్స్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా ఆ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా
ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలవండి. సో దిస్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో యా, ఇది వాళ్ళ వీడియో. అయితే ఎలా అనిపించింది, నాకు ఏ హెయిర్ కట్ బాగుంది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. గోపాలపట్నం, వల్లి నగర్, ఈ ఏరియాస్ దగ్గరలో ఉన్న వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తాను. చిల్డ్రన్, బాయ్ బాయ్.